ఇగోండి గుమగుమలాడే మన ముల్లంగి దుంప నువ్వుల పొడితో ఫ్రై. చూసారా ఎంత బాగుందో? చూడటానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికి రెడ్ చిల్లీ పౌడర్ కానీ పసుపు కానీ ఏది వేయకుండా ఇది వెరైటీగా చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసి చూడండి. దీని తాలూకా ఎలా చేశానో ఏటేటి వేసానో అన్నీ కూడా మీకు చెప్తాను. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో చూసారా? చూడటానికి కూడా బాగుంటుంది, దాని ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నువ్వుల పొడిలో కాల్షియం ఉంటుంది. ఇగో ఈ ముల్లంగి ఫైబర్ కదా, మన కిడ్నీలకు కూడా చాలా బాగా పనిచేయడానికి పనిచేస్తుంది. చాలా బాగుంటుంది ఇది. మీరు ఒకసారి తయారు చేసి చూడండి, తిని చూడండి, చెప్పండి. తర్వాత కామెంట్ నాకు పెట్టండి ఎలా ఉంది ఏంటి అన్నది. చూడండి, స్టవ్ అంటించి కళాయి పెట్టాను స్టవ్ మీద. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను చూడండి. ఇవ్వండి, ఈ దుంప ఫ్రైకి, ముల్లంగి దుంప ఫ్రైకి ఏంటంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు గింజలు వేయాలి. ఆయిల్ వేడెక్కింది ఆయిల్. ఇప్పుడు పోపు గింజలు, ఇవ్వండి పోపు గింజలు. ఈ పోపు గింజలు ఫ్రై అవుతుంటప్పుడు మనం ఫ్రై అయిన వరకు, ఇవి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయాలి. హలో ఫ్రెండ్స్, నేను మరొక కూరతోటి వీడియో చేస్తాను చూడండి. ఆ కూర మీకు చాలా చాలా బాగా ఇష్టపడుతుంది, వెరైటీగా ఉంటుంది. దాని కలర్ కూడా వేరేగా ఉంటుంది, టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. అది ఎలా చేయాలో దేనితో చేయాలో చూపిస్తాను. అది ఏం కూర అంటే ముల్లంగి దుంప నువ్వుల పొడితో ఫ్రై. అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ముల్లంగి దుంప ఫ్రైకి ఏటేటి కావాలో చూపిస్తాను. అగోండి, ముల్లంగి దుంపలు, పచ్చిమిర్చి, దీనికి రెడ్ చిల్లీ పౌడర్ వేయకుండా, పసుపు వేయకుండా పచ్చిమిర్చితోటే ఫ్రై చేస్తాను చూడండి. పోపులు, నువ్వులు, ఈ నువ్వులు ఫ్రై చేసి ఉంచాను, ఇవి పొడి చేయాలి. నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇదిగోండి నూనె. వీటితోటి నేను ముల్లంగి దుంప ఫ్రై చేస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పోపులు వేగాయి కదా. ఈ పోపులు వేగిన తర్వాత ఇదిగోండి ఈ ఆనియన్ పీసెస్ వేయాలి. ఈ ఆనియన్ వేగిన తర్వాతనే మనం పచ్చిమిర్చి వేయాలి. చూసారా, ఆనియన్ వేగుతుంది కదా, ఈ వేగుతున్నప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేయాలి. ఎందుకంటే కొద్దిగా ఆనియన్ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తే బాగుంటుందని. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ వేగాయి కదా. ఈ ఆనియన్ వేగిన తర్వాత ఇవ్వండి గ్రీన్ చిల్లీ పీసెస్ వేస్తున్నాను. ఈ గ్రీన్ చిల్లీ పీసెస్ కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ముల్లంగి దుంపలు వేయాలి. మనం ఏంటంటే ముల్లంగి ఫ్రైకి రెడ్ చిల్లీ పౌడర్ కానీ పసుపు కానీ వేయకుండా ఇది ఫ్రై చేస్తే లుక్కి ఆహ్లాదంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా డిఫరెంట్గా బాగుంటుంది. ఇది వేగింది కదా. ఇప్పుడు వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఈ ముల్లంగి దుంపల్ని వేస్తున్నాను. ముల్లంగి దుంపలు వేసిన తర్వాత ఇదిగోండి గడ్లుప్పు. మనం గడ్లుప్పు వాడితే చాలా మంచిది ఒంటికి. ఈ ముల్లంగి కూడా చాలా చాలా ఒంటికి మంచిది, ఫైబర్ కదా, చాలా మంచిది. ఇలా వండుకొని మీరు ఒకసారి చూడండి, తిని చూడండి. అప్పుడు ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుంది ఇలాగా చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా కలిపి మనం మూత పెట్టి సిమ్లో ఫ్రై చేయాలి. అలా సిమ్లోనే ఫ్రై చేయాలి. దీన్ని కలిపాము కదా. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మనం అలాగే ఫ్రై చేయాలి. చూసారా, అన్నీ కలిపాను కదా. కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే
మూత పెట్టేయాలి. మూత పెట్టి సిమ్లో పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, మనం మధ్యలో కలుపుతుండాలి. కలుపుతుంటే దాంట్లోంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ తోటి ఈ ముల్లంగి కుకింగ్ అవుతుంది, బాగా కుక్ అవుతుంది. ఇలాగ మధ్యలో మనం ఇలా కలుపుతుంటే, మనం ఉప్పు వేసాం కదా, ఆ ఉప్పు తగిలి అది ఆవిరికి మంచి వాటర్ దిగుతుంది. ఆ వాటర్లోనే అది కుక్ అవుతుంది ముల్లంగి. అలాగ మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ మూత పెట్టి సిమ్లోనే ఉంచాలి. ఇదిగోండి, ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రై అయిపోయింది బాగానే. ముల్లంగి దుంప చూడండి అంత స్మూత్గా చక్కగా ఫ్రై అయిపోయిందో. కొద్దిగా ఆయిల్ మటుకు ఎక్కువ వేసేయటం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం నువ్వు పొడి వేయాలి. ఇదిగోండి, ఈ నువ్వుల పొడిని దాంట్లో వేసి కలపాలి మనం. ఈ నువ్వు పొడి వేసాం కదా, ఇప్పుడు దీన్ని శుభ్రంగా దాని అంతటికి కలిసేటట్లు మనం కలపాలి. ఇది కలిపాం కదా, ఇప్పుడు బాగా ఈ కలిపిన తరువాత ఏం చేయాలంటే కొత్తిమీరని వేయాలి. ఇంకోండి కొత్తిమీర. కొత్తిమీర వేసి మనం ఏం చేయాలి, బాగా కలిపి మళ్ళీ ఏం చేయాలి, మూత పెట్టేసి 1 minute ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయటం. ఎందుకంటే ఈ కొత్తిమీర తరక ఫ్లేవర్ అంతా ఈ కూరకి పడుతుంది. అందుకు 1 సెకండ్ కూడా అక్కర్లేదు, రెడీ అయిపోయింది. ఏం కూర ఇది? ముల్లంగి దుంప నువ్వుల పొడితో ఫ్రై రెడీ, కంప్లీట్ అయ్యింది. చూసారా, మంచి హెల్దీ ఫుడ్ ఈరోజు మాది. ముల్లంగి దుంప ఫ్రై, పాలకూర ఫ్రై, వంకాయ పచ్చడి, వేడి రైస్. ఈరోజు మా ఫుడ్ చాలా సూపర్గా ఉంటుంది. హెల్దీ ఫుడ్ ఇప్పుడు ఈరోజు మాది. అన్ని విధాల పాలకూర అన్ని విధాల మంచిది. బ్రింజాల్ కూడా పచ్చడి అన్ని విధాల మనకి మంచిగా చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మనం వడ్డించుకొని ఆహా ఏమి రుచి అనరామై మరచి అన్నట్టుగా తింటారు. మీరు చూడండి, పాలకూర వెల్లుల్లితో, ఇవ్వండి వెల్లుల్లితో చాలా టేస్టీగా ఫ్రై చేశాను. చూడండి పాలకూరని, పాలకూర వెల్లుల్లితో ఎలా ఫ్రై చేశాను. ఇవ్వండి ముల్లంగి. ఇప్పుడు వంకాయ పచ్చడి. ఈ వంకాయ పచ్చడి గుమ్మల స్మెల్ చూస్తుంటే మరి ఇంకా చెప్పలేం. చాలా బాగుంది ఈరోజు ఫుడ్. చూసారా ఎంత బాగుందో? చూసారా, మన ఇంట్లో హోమ్ ఫుడ్. ఇదిగోండి వంకాయ పచ్చడి, పాలకూర ఫ్రై, ముల్లంగి ఫ్రై, వేడి రైస్. ఇలాంటి ఫుడ్ తింటే డైలీ మనకి, అంటే ఇదే ఫుడ్ డైలీ తినమని కాదు, హెల్దీ ఫుడ్ డైలీ తిని వేడి భోజనం చేస్తే హెల్తీగా చక్కగా ఉంటాము. అప్పుడు ఉంటుంది మన మనసుకి ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. మంచి జీర్ణశక్తి కూడా ఉంటుంది. అప్పుడు మనకు హుషారు వస్తుంది. ఆహా ఏమి రుచి అనరామై తినరామై మరచి రోజు తిన మరి పాలకూర ఫస్ట్ కలుపుకోవాలి. పాలకూర కలుపుకొని తింటే ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది తినిన తర్వాతని ముల్లంగి తర్వాత వంకాయ పచ్చడి కలుపుకొని 3 కలుపుకొని తింటే ఉంటుంది కదా, చాలా సూపర్గా ఉంటుంది. ఇలా చేసి తయారు చేసి తిని చూడండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబ్ కోసం, మీ లైక్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకో రోజు మరొక వంటకంతో వస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే చేయండి. హ్యాపీ ఫుడ్, హెల్దీ ఫుడ్, చాలా మంచి ఫుడ్. ఇలా తయారు చేసుకొని వండుకొని తిని చూడండి. మీకు ఎంత నచ్చుతుందో, చాలా బాగుంటుంది భోజనం.
దీంతో మనం వడియాలు అప్పడాలు వేచుకున్నా చాలా బాగుంటుంది. మరి నేను ఇవాళ టైం లేక నేను ఇవాళ ఏం చేయలేదు. చూశారు కదా, చూశారు, ఆనందించండి, ఇలా వండుకొని తినండి. నాకు మటుకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి వంటలతో వస్తాను.